ఈనాటి దివ్యబలి పూజను యేసుతి హృదయం పేరిట సమర్పించేవారి ఉద్దేశములు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా చిన్నారి బిడ్డలను దీవించి మంచి ఆయురారోగ్యాలను, జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారు చేసే ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని మరియు భక్తి విశ్వాసాలను పెంపొందింప చేయాలని, దైవ జ్ఞానాన్ని ప్రసాదింప చేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ సమర్పించేవారు అంబటి శౌర్యులు, వరుణ్, ప్రనుష, రాజశేఖర్ రెడ్డి, జోసెఫ్ మేరీ, నిస్సి ఆంటోనియా, జోయల్ జోసాంటాన్ మరియు వారి కుటుంబ సభ్యులు. 13వ తారీఖున పుట్టినరోజు జరుపుకున్న దుగ్గింపుడి డెల్ఫిని దేవుడు దీవించమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని, వీసాను అతి త్వరలో ప్రసాదింప చేయమని, కుటుంబంలో శాంతి సమాధానాలను అభివృద్ధిలో ప్రసాదింప చేయమని మరియు డాక్టర్ దుగ్గింపుడి సాత్వికాను దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, వీసాను దయచేయమని మరియు వారి చదువుల్లో దేవుడు తోడుగా ఉండాలని, కుటుంబంలో శాంతి సమాధానాలను దయచేయమని, అభివృద్ధిని ప్రసాదింప చేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ సమర్పించేవారు దుగ్గింపుడి మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. పామిశెట్టి లూర్ది మేరీ బాలపవన్ కుటుంబాన్ని దేవుడు దీవించినందులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని, పామిశెట్టి లూర్ది మేరీని దేవుడు దీవించి తాను అనుకున్న స్థలానికి ఉద్యోగ నిమిత్తము బదిలీ అవునట్లుగా దేవుడు దీవించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని దివ్యకారుణ్య ప్రభు పేరిట సమర్పించు దివ్య బలి పూజ. ఒక వ్యక్తి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినందులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ వారి కుటుంబంలో కలిసి ఉన్న భార్య భర్తల మధ్య మరింత ప్రేమ కలిగి ఉండినట్లుగా దీవించమని, విడిపోయిన వారి మధ్య శాంతి సఖ్యతను కలిగి ఉండినట్లుగా దీవించమని, కుటుంబ సభ్యులందరిని దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపును నెరవేరాలని దివ్యకారుణ్య ప్రభు పేరిట సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా ముప్పూరి కరుణాకర్, కీర్తి, అలక్యలను దేవుడు దీవించమని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, మంచి ఉద్యోగాన్ని దయచేయమని, బంగారు భవిష్యత్తును ప్రసాదింప చేయమని దివ్యకారుణ్య ప్రభు పేరిట సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా నవీన్ని దేవుడు దీవించమని, మంచి భాగస్వామిని ప్రసాదింప చేయమని, కుటుంబంలో శాంతి సమాధానాలను దయచేయమని, పాడి పంటలను అభివృద్ధి పరచమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఏరవ చిన్నపురెడ్డి, ఫాతిమా మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, శాంతి సమాధానాలను దయచేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తిరుమల రెడ్డి, సెల్వారెడ్డి, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ ఎస్తేరమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని సమర్పించేవారు కుటుంబ సభ్యులు. మరణించిన గోరెంట్ల మరియన్న ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా తాతిరెడ్డి జ్యోతిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దీవించమని, చిన్నార బిడ్డ జయదేవిని దీవించి మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా సాత్విక యాత్వికులను దేవుడు దీవించి జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆరోగ్యం, శాంతి సమాధానం దయచేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అశోక్ని దేవుడు దీవించి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి శాంతి సమాధానాన్ని ప్రసాదించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజు గారిని, టీం మెంబర్స్ అందరినీ దీవించమని మరియు వారికి సహాయం చేస్తున్న వారిని అందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని, త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యే కృపను దయచేయమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అవేక్ అండ్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసెస్ మినిస్టర్ను దీవించమని, వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుడి సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పనులలో
దేవుడు తోడుగా ఉండాలని సమర్పించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి అభిలాష్ చేస్తున్న ప్రాజెక్టులో ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవుడు తోడుగా ఉండాలని, సంజేవియర్ స్కూల్ ని దీవించి అభివృద్ధి పరచబడాలని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించే వారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా శ్రావణ దిలీపులను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, వారికి సంతాన భాగ్యం దయచేయమని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించే వారు శంకవల్లి శ్రావణి దిలీప్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా దోరెడ్ల ప్రసాదరావు స్వరూపరాణులను దేవుడు దీవించమని, మంచి ఆరోగ్యం ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, వారు చేయించిన ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని పూజ సమర్పించే వారు దోరెడ్ల ప్రసాదరావు స్వరూపరాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా రాజ్యమైన దేవుడు దీవించమని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా రాజీ భారతులను దేవుడు దీవించమని, భారతికి సుఖప్రసవం దయచేసినందులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ బిడ్డకు తల్లిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపు చేయమని, విజయ జసింతమ్మలను దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదింపు చేయమని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించి వారు రాయ విజయ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఉద్దేశాలతో పాటు మనందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో వేడుకుందాం. నేను మాత్రము నీ నీతి వలన నీ దివ్య ముఖమును దర్శింతును. నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. 17వ కీర్తన 15వ వచనము. పితా పుత్ర పవిత్ర ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు చాలామంది ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలి సమర్పించమని కోరుతూ ఉన్నారు. వారందరి ఉద్దేశాలు నెరవేరాలి అని, అలాగే ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించాలి అని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలననియో బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలిగి పెడత్రోవ పట్టువారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించినట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్య వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును మాకు దయచేయుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం నుండి 6 వచనములు మరియు 21, 22 వచనములు మరియు 7, 8 వచనముల వరకు. ఆ రోజులలో హిజ్కియా జబ్బుపడి ప్రాణాపాయ స్థితిలో నుండెను. అప్పుడు ప్రవక్తగు యెషయా రాజును సందర్శింపవచ్చి, ప్రభువు సందేశం ఇది, నీ కార్యములను చెక్కబెట్టుకొనుము, నీవిక బ్రతకవు అని చెప్పెను. హిజ్కియా గోడ వైపు మొగము త్రిప్పి, ప్రభు, ఇన్నాళ్ళు నేను నిన్ను భక్తితో చిత్తశుద్ధితో సేవించితిని కదా, నీ చిత్తము చొప్పున నడుచుకుంటుని కదా అని ప్రార్థన చేయుచు మిక్కిలి విలపించెను. తిరిగి ప్రభువు వాణి యెషయాతో ఇట్లు పలికెను, నీవు హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లు చెప్పుము, నీ పితరుడకు దావీదు దేవుడనైన నా వాక్యది, నేను నీ మొర వింటిని, నీ కన్నీళ్లు చూచితిని, నేను నీ ఆయువును ఇంకనూ 15 ఏండ్లు పొడిగింతును. నేను నిన్నును ఈ నగరమును అసిరియా రాజు బారి నుండి కాపాడుదును, ఈ పట్టణమును రక్షించి తీరుదును. 21, 22 వచనములు. యెషయా అత్తి పండ్ల గుజ్జును రాజు వ్రణముపై పూసినచో అతనికి ఆరోగ్యము చేకూరునని చెప్పెను. హిజ్కియా, నేను ప్రభు మందిరమునకు పోవుదుననుటకు గుర్తేమిటి అని అడిగెను. 7, 8 వచనములు. యావే తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యావే వలన నీకు కలిగిన సూచన. ఆయన ఆహాసు ఎండ గడియారము మీద మెట్లపై పడిన సూర్యుని నీడ 10 అడుగులు వెనుకకు పోవునట్లు చేయును అని చెప్పెను. ప్రవక్త చెప్పినట్లే సూర్యుని నీడ 10 అడుగులు వెనుకకు పోయెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రతీక్షణం నిరంతరం నీ నామముని ధ్యానము చేసేదను ప్రతీక్షణం నీ సన్నిధిని అనుభవించెదను కూర్చుందెను నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతీక్షణం ప్రతిదినము నీ ముఖ కాంతిలో నా హృదయ దీపం వెలిగించుదా ప్రతిదినము నీ ముఖ కాంతిలో నా హృదయ దీపం వెలిగించుదా నీ వాక్యానుసారం జీవించేదా నీ వాక్యానుసారం జీవించేదా నీ ఘన కీర్తిని వివరించేదా నీ ఘన కీర్తిని వివరించేదా నా దుర్గము నీవే నా ధ్వజము నీవే నా ధైర్యము నీవే నా దర్శనము నీవే యేసు 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 హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక మత్తయి శుభవార్త 12వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 8వ వచనం వరకు. పిమ్మట యేసు ఒక విశ్రాంతి దినమున పంట పొలములో పడి పోవుచుండ శిష్యులు ఆకలిగొని వెన్నులను త్రుంచి తినసాగిరి. పరిచయులు అది చూసి, ఇదిగో నీ శిష్యులు విశ్రాంతి దినమున నిషేధింపబడిన పనిని చేయుచున్నారు అని యేసుతో పలికిరి. అందుకు ఆయన వారితో, దావీదును అతని అనుచరులను ఆకలి గొనినప్పుడు ఏమి చేసినది మీరు చదవలేదా? దేవుని మందిరములో ప్రవేశించి అర్చకులు తప్ప తాను కాని తన అనుచరులు కాని తినకూడని అచ్చటి నుండి నైవేద్యపు రొట్టెలను అతడును అతని అనుచరులను తినిరి గదా. దేవాలయములో యాజకులు విశ్రాంతి దినమున విశ్రామ విధిని ఉల్లంఘించియు నిర్దోషులగుచున్నారని మోసే చట్టమందు మీరు చదవలేదా? దేవాలయము కంటే అదుకుడగువాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. నేను కనికరమును కోరుచున్నాను, బలిని కాదు.
అను వాక్యమునందలి భావమును మీరు ఎరిగిన ఎడల నిర్దోషులను మీరిట్లు నిందింపరు. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు యేసు ప్రభు తిరుహృదయ పేరిట సమర్పించబడుతున్న ఈ దివ్య పూజా బలి ద్వారా దేవుడు మిమ్ము మీ కుటుంబాలను హేరాళముగా దీవించాలి అని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు మనం ధ్యానం చేసినట్లయితే సాబత్తు గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సాబత్ అనేది యూదుల పవిత్రమైన దినము. మోషే ధర్మశాస్త్రంలో సాబత్తును చాలా చక్కగా పవిత్రంగా నిష్ఠగా పాటించాలని చాలా క్షుణ్ణంగా రాసి ఉన్నాయి. ఈ సాబత్తు రోజున ఏమి చేయకూడదు, ఏమి చేయాలి, ఎంతవరకు చేయాలి అనేది మాత్రం చాలా క్షుణ్ణంగా వివరించబడింది. సహోదరులారా, సాబత్తు అనేది పవిత్రమైన దినం. ఈరోజు మనం ఏ విధంగానైతే ఆదివారాన్ని పవిత్రమైన దినముగా భావించి ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళి దివ్య పూజా బలిలో ప్రార్థనలో పాలు పంచుకొని ఆ సమయమంతా దేవుని సన్నిధిలో గడిపి ఆ దివ్య సంస్కారాలను మనం స్వీకరించి ఏ విధంగా ఇంటికి తిరిగి వస్తామో, ఆ రోజుల్లో కూడా ఈ సాబత్తు రోజున ఎలాంటి పని చేయకుండా వాళ్ళ దగ్గర పని చేస్తున్న సేవకులు కానీ బానిసలు కానీ జంతువులు కానీ ఎలాంటి పని చేయకూడదు, దేవుని సన్నిధిలో గడపాలి, పవిత్రపరచాలి అనేది వారి యొక్క ఆచారము. ఆ రోజు భోజనాలు తయారు చేసుకోవటం కానీ ఇలాంటి పనులు ఏమీ కూడా చేయకూడదు. ముందు రోజే అవన్నీ కూడా తయారు చేసుకుని పెట్టుకోవాలి అని ఆ ధర్మశాస్త్రంలో చాలా చక్కగా క్షుణ్ణంగా ఉంది. ప్రియ సహోదరులారా, ఈరోజు యూదులు ధర్మశాస్త్ర బోధకులు యేసు ప్రభువును తప్పుపట్టి ఆయనను ఒక దోషుడిగా వారందరి ముందు నిలబెట్టి ఉన్నారు. ఏమిటి యేసు ప్రభు చేసినటువంటి పొరపాటు అని అంటే, ఒకరోజు సాబత్తు రోజున శిష్యులు పొలాల గుండా వెళుతూ ఆకలిగా ఉండటం చేత అక్కడున్నటువంటి గోధుమ కంకులను తెంచుకొని వాళ్ళు భుజించినట్లుగా అది చూసిన పరిచయులు, ఈరోజు సాబత్తు కదా, ఉపవాసం ఉండాలి, కానీ సాబత్తును ఉల్లంఘిస్తూ ఉన్నారు, ఇది దేవుని చట్టానికి విరుద్ధం అని చెప్పి యేసు ప్రభును తన శిష్యులను దోషులుగా నిలబెట్టి ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఈరోజు యూదా మత పెద్దలకు, ధర్మశాస్త్ర బోధకులకు, పరిచయులకు సాబత్తు గురించి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని వివరిస్తూ ఉన్నాడు ప్రభు. సాబత్తు సమస్యకు ఒక నూతన ఆధ్యాత్మికమైనటువంటి అర్థాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఇదిగో, మనము పెట్టుకున్నటువంటి ఈ సాబత్తు, మనం పెట్టుకున్నటువంటి ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఒక మనిషిని క్షేమంగా ఉంచడానికి, ఒక మనిషి రక్షణకు, ఒక మనిషి సంతోషంగా ఉండటానికి ఉపయోగపడాలి, కానీ ఒక మనిషికి ఇబ్బందికరంగా ఉండకూడదు. ఇది ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశము కాదు, ఇది దేవుని యొక్క వాక్కు యొక్క ఉద్దేశము కాదు. దేవుని వాక్కు లేదా ధర్మశాస్త్రం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము ఒక మనిషి క్షేమం కోసం ధర్మశాస్త్రం, ఒక మనిషి రక్షణ కోసం దేవుని వాక్కు ఉపయోగపడాలి. ఒక మనిషి యొక్క శ్రేయస్సు కోసం మనం పెడుతున్నటువంటి చట్టాలు లేదా రూల్స్ రెగ్యులేషన్స్ ఉపయోగపడాలి, కానీ ఒక మనిషి వినాశనానికి కాదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, చాలాసార్లు యూదులు, యూద మత పెద్దలు ఆ యొక్క చట్టాన్ని చట్టంగానే పరిగణిస్తారు, కానీ ఆ చట్టంలో మానవత్వం ఉందా, ఆ చట్టంలో మంచితనం ఉందా, ఆ చట్టము ఎంతమందికి ఉపయోగపడుతుంది అని ఏమీ ఆలోచించరు. అలనాడు రాయబడినటువంటి చట్టం అది
క్షుణ్ణంగా పాటించాలి, దానిలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పాటించాలి అని చూస్తారు. కానీ ఆ యొక్క చట్టము లేదా ధర్మశాస్త్రం యొక్క అర్థాన్ని, ఆ లోతైనటువంటి భావాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. అందుకనే ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఇదిగో ఈ ధర్మశాస్త్రము కానీ ఈ చట్టాలు కానీ ప్రతి ఒక్కటి మనిషి శ్రేయస్కరమే ఉపయోగపడాలి, కానీ మనిషిని నాశనం చేయటానికి కాదు అని. సహోదరులారా, మనం కూడా చాలా చట్టాలు పెట్టుకున్నాం, చాలా రూల్స్ రెగ్యులేషన్స్ మనం పెట్టుకుంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రతి మనిషి శ్రేయస్కరం కోసమే, కానీ మనిషి నాశనం చేయటానికి కాదు. ట్రాఫిక్ రూల్స్ యాక్సిడెంట్లను నిరోధించడానికి, లేదా మనం వెళ్తున్నటువంటి మరి ఎడమ వైపు కానీ కుడిమ వైపు కానీ అనేకమైనటువంటి ఇబ్బందుల నుండి మనం ముందుగానే రక్షించుకోవడానికి, కానీ మనల్ని నాశనం చేయటానికి కాదు. వాటిని ఉల్లంఘిస్తే మనిషి అనేక పతనాలకు, కష్టాలకు గురి అవుతూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ విధంగా మనం పెట్టుకున్నటువంటి ప్రతి రూల్స్ కూడా మనిషికి ఉపయోగపడాలి, కానీ మనిషిని ఇబ్బంది పరచకూడదు అని ప్రభు తెలియచేస్తున్నాడు. సాబత్తు ఏమని తెలియచేస్తూ ఉంది? సాబత్తు రోజున అందరూ కూడా విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి తీసుకోవటం అంటే దేవుని స్తుతించడంలో, దేవుని ఆరాధించడంలో, గత వారమంతా కూడా దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతలు తెలియచేస్తూ దేవుని సన్నిధిలో మనం గడపవలసిన సమయాన్ని గడపాలి. ఆ తరువాత మనకి ఏమి అవసరము, మనకి ఏ పనులున్నాయి, ఏ సమస్యలున్నాయి అనేది తీర్చుకోవడానికి ఉపయోగించుకోవాలి అని దాని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కానీ ఆ రోజుల్లో సాబత్తును సాబత్తుగానే పాటించేవాళ్ళు. ఆ సాబత్తులో, ఆ రూల్స్లో, ఆ ధర్మశాస్త్రంలో మానవత్వం లేదు. ఎవరు చనిపోయినా చూడడానికి వెళ్ళకూడదు, ఎవరు బాధల్లో ఉన్నా ఆదుకోవడానికి వెళ్ళకూడదు, ఎవరు ఆకలిగా ఉన్నా అన్నము తీసుకెళ్ళి పెట్టకూడదు. వాళ్ళని ఆ రూలుని, ఆ ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రంగానే చూస్తారు, కానీ దాన్ని మానవత్వంతో చూసేవాళ్ళు కాదు. అందుకనే ప్రియ సహోదరులారా, ప్రభు ఈరోజు తెలియచేస్తున్నారు, ఇదిగో మీరు పాటిస్తున్నటువంటి ఈ ధర్మశాస్త్రము కానీ ఈ సాబత్తు సమస్య కానీ మనిషిని విశ్వాసంగా బలపరచడానికి, మనిషిని దేవునికి దగ్గర చేయడానికి, మనిషి యొక్క క్షేమం కొరకు ఈ చట్టాలు ఉపయోగపడాలి, కానీ మనిషి నాశనానికి కాదు అని ప్రభు తెలియచేస్తూ అనేకమైనటువంటి ఉదాహరణలను మన ముందు ఉంచుతూ ఉన్నాడు ప్రభు. లూకా శుభవార్త 14వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు చాలా చక్కగా ఈ యొక్క సాబత్తును గురించి మాట్లాడుతూ ఉన్నారు. సాబత్తు పవిత్రమైనది నిజమే, సాబత్తును నిష్ఠగా పాటించాలి నిజమే, సాబత్తు రోజున ఎవరు ఎలాంటి పని చేయకూడదు నిజమే, నీ దగ్గర పని చేస్తున్నటువంటి బానిసలకు, పని వారికి ఎలాంటి పని వారి మీద మోపకూడదు నిజమే, ఇది చాలా మంచిది, పవిత్రమైనటువంటిది. మరి అదే రోజున, అదే సాబత్తు రోజున నీ కుమారుడు కానీ నీవు పెంచుకుంటున్నటువంటి జంతువులు కానీ బావిలో పడిపోయి ప్రాణాపాయంతో కొట్టిమిట్టాడుతున్నప్పుడు, చావు బతుకుల మధ్య పోరాడుతున్నప్పుడు వాళ్ళను నీవు రక్షించవా? ఇది సాబత్తు కదా, నేను ఏ పని చేయకూడదు కదా అని అలాగే వట్టి చేతులతో చూస్తూ మిగిలిపోతావా అని అన్నప్పుడు, ప్రియ సహోదరులారా, అందరూ కూడా తెల్ల మొఖాలతో చూస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, మనం ఏర్పాటు చేసుకున్న ప్రతి రూల్, ప్రతి చట్టము మనిషి శ్రేయస్కరం కోసమే, మనిషి మనుగడ కోసమే, మనిషి యొక్క మేలు కోసమే, కానీ నాశనానికి కాదు అని తెలియచేస్తూ, ప్రియ సహోదరులారా, వాళ్ళు ఆకలిగా ఉంది, అలసిపోయారు, ఏ మార్గము లేదు, ఆకలి తీర్చుకుని ప్రాణాలను నిలుపుకోవడానికి ఆ కంకులను తిన్నారు, దానిలో తప్పేమీ లేదు కదా అని తెలియచేస్తూ, వాళ్ళు పాటిస్తున్నటువంటి ధర్మశాస్త్రములోనే ఒక చట్టాన్ని ప్రభు ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరోజు దావీదు ఆయన యొక్క అనుచరులు ఆకలిగా ఉన్నప్పుడు దేవాలయానికి వెళ్ళి అక్కడున్నటువంటి నైవేద్యాన్ని తిని ఆకలిని తీర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా,
ఆకలిగా ఉన్నప్పుడు దేవాలయానికి వెళ్ళి అక్కడ పెట్టినటువంటి నైవేద్యాన్ని తిని దావీదును తన అనుచరులు ఆకలిని తీర్చుకున్నారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం దేవాలయములో ఉన్నటువంటి నైవేద్యాన్ని కేవలం యాజకులు మాత్రమే తాకాలి, యాజకులు మాత్రమే స్వీకరించాలి. యాజకులు మాత్రమే చేయవలసినటువంటి ఆ పనిని దావీదును తన అనుచరులు చేసినప్పటికీ దేవుడు దానిని తప్పుగా పరిగణించలేదు, ధర్మశాస్త్రము దానిని తప్పుగా పరిగణించలేదు. మరి ఈరోజు ఆ శిష్యులు ఆకలిగా ఉన్నప్పుడు పొలంలో వెళుతున్నటువంటి కంకులను తిన్నప్పుడు మీరు ఏ విధముగా తప్పుగా పరిగణిస్తూ ఉన్నారు అని వాళ్ళని ప్రశ్నించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాధానము రాలేదు. ప్రియ సహోదరులారా, దీని ద్వారా ప్రభు తెలియచేస్తున్నాడు, సాబత్ అనేది ప్రతి విశ్వాసి యొక్క విశ్వాస ఎదుగుదలకు మంచిదే. అది ఆధ్యాత్మికమైనటువంటి ఒక అవసరము, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమము. దాన్ని అందరూ పాటించాలి. కానీ ఒక మనిషి అదే రోజున కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు వెళ్ళి ఆదుకున్నంత మాత్రాన చట్టాన్ని ఉల్లంఘించటం కాదు. ఆ రోజు ఒక మంచి పని చేయటం ద్వారా చట్టాన్ని ఉల్లంఘించటము కాదు. దేవుని యొక్క చట్టం యొక్క ఉద్దేశము మంచి పనులు చేయాలి, సత్ప్రవర్తనలో జీవించాలి, ఒక మనిషి మనిషిగా జీవించాలి, మానవత్వంతో జీవించాలి, పవిత్రంగా జీవించాలి, దేవునికి ఇష్టమైన విధముగా జీవించాలి. ఇదే పవిత్ర దినము యొక్క ముఖ్యమైన ఉద్దేశము, ఇదే ధర్మశాస్త్రం యొక్క ముఖ్యమైన ఉద్దేశము, ఇదే దేవుని యొక్క వాక్కు యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము. దేవుని యొక్క చట్టాన్ని అడ్డుగా పెట్టుకొని దానిని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మార్చుకుని దాన్ని ఉల్లంఘించకూడదు. ఆ చట్టంలో నీతి ఉండాలి, చట్టంలో న్యాయం ఉండాలి, ఆ చట్టంలో మంచితనము ఉండాలి. అప్పుడే ఆ చట్టాన్ని చూసిన ప్రభువు ఎంతగానో ఆనందిస్తూ ఉంటాడు, సంతోషిస్తూ ఉంటాడని ప్రభు ఈరోజు మనందరికీ తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనం కూడా ఇలాంటి అనవసరమైనటువంటి రూల్స్ పెట్టుకుంటాం, అనవసరమైన ఆచారాలను పాటిస్తూ ఉంటాం, అనవసరమైన సాంప్రదాయాలను పాటించి ఎవరైనా మంగళవారం రోజున అయ్యా నాకు కొంచెం డబ్బులు కావాలి అంటే అయ్యా ఈరోజు మంగళవారము డబ్బులు ఇవ్వకూడదు అని అంట. ప్రతిరోజు మంచి రోజే ప్రియ సహోదరులారా. మంచి పని చేసే వాళ్ళకి అన్నీ మంచి రోజులే, మంచి పని చేసే వాళ్ళకి అన్నీ మంచి జరుగుతాయి. దేవుని బిడ్డలుగా మనం అందరం కూడా విశ్వసించాలి, నమ్మాలి. దేవుడు సృష్టించిన ప్రతిరోజు మంచిదే, పవిత్రమైనదే. ఆయన సృష్టించింది ఏదైనా ఉంది అంటే అంతా మంచి సృష్టించాడు, కానీ చెడ్డను ఏది సృష్టించలేదు. ప్రయాణాలు చేయాలంటే ఈరోజు శుక్రవారము పడమటకి వెళ్ళకూడదు, తూర్పుకు వెళ్ళకూడదు అని ఆగిపోతూ ఉంటారు. ఏదైనా ఒక శుభకార్యాలకు వెళుతున్నప్పుడు ఒక నల్ల పిల్లి ఎదురుగాకనే నల్ల పిల్లు ఎదురయ్యింది, మనకి అశుభమే జరుగుతుందని ఎంత అవసరంలో ఉన్నటువంటి పని అయినా వెళ్లకుండా తిరిగి వచ్చేస్తూ ఉంటారు. సహోదరులారా, ఇలాంటి ఆచారాలన్నీ కూడా మనిషిని నాశనం చేయటానికే కానీ, మనిషి యొక్క సమస్యలను పెంచడానికే కానీ దాని మూలంగా ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు అని ఈరోజు అనవసరమైనటువంటి ఆచారాలు, అనవసరమైనటువంటి పద్ధతులు, మనిషికి ఉపయోగపడినటువంటి పద్ధతులు, మనిషికి ఎలాంటి సహాయాన్ని అందించలేనటువంటి పద్ధతులు మంచిది కాదు అని ప్రభువు తెలియచేస్తున్నాడు. చట్టాలు, మంచి చట్టాలు ఉన్నాయి. వాటి ద్వారా మనిషికి ఉపయోగం, మనిషికి సహాయము, మనిషికి క్షేమము లభిస్తుంది. మనిషికిని దేవునికిని ఉపయోగపడే ప్రతి ఒక్కటి అది మంచిదే. మనిషిని దేవుని సంతోషపరిచే ప్రతి ఒక్క ఆచారము కావచ్చు, ప్రతి ఒక్క చట్టము కావచ్చు, అది ఎప్పుడూ మంచిదే. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం ఈ లోకములో ఉంటూ మనకు మనమే కొన్ని చట్టాలను ఏర్పాటు చేసుకుంటాం. మనకిష్టమైనటువంటి చట్టాలను ఏర్పాటు చేసుకుని మంచి పని చేయటంలో మంగళవారం అని, ఎవరైనా ఆదుకోవడానికి వెళ్ళటంలో శుక్రవారం అని, ఈరోజు మంచిది కాదని, ఆ రోజు మంచిది కాదని మనమే మానసికంగా అనేకమైనటువంటి ఆందోళనను అనుభవిస్తూ ఉంటాం.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనందరికీ తెలియచేస్తున్న ఒక సత్యం ఏమిటంటే, దేవుని వాక్కు కావచ్చు, ధర్మశాస్త్రము కావచ్చు, మనం పాటిస్తున్న ఆచారాలు కావచ్చు, అది మనిషికి ఉపయోగపడకపోతే, మనిషిని మానవత్వముతో నింపకపోతే, మనిషిని సన్మార్గములో పెట్టకపోతే దాని మూలంగా ఉపయోగం లేదు అని ప్రభు తెలియచేస్తున్నాడు. ఈరోజు ప్రభు తెలియచేస్తున్న ప్రతి ఒక్క సందేశం ఏమిటంటే, చట్టాలను పాటించాలి, దేవుని యొక్క వాక్కును పాటించాలి, మన ఆచారాలను కూడా పాటించాలి. ఎప్పుడంటే దానిలో నీతి, న్యాయము, మనిషి యొక్క శ్రేయస్కరము ఉన్నప్పుడు తప్పకుండా పాటించాలి అని ప్రభు తెలియచేస్తూ, నేను ఏ చట్టానికి వ్యతిరేకిని కాదు, ఏ ధర్మశాస్త్రానికి నేను వ్యతిరేకిని కాదు, ఏ ఆచారానికి వ్యతిరేకము కాదు, దానిలో మంచి ఉన్నంత వరకు నేను దేనికి వ్యతిరేకం కాదు అని ప్రభు తెలియచేస్తున్నాడు. దేవుని యొక్క వాక్కు యొక్క ముఖ్యమైన ఉద్దేశము మనిషి రక్షణ. ధర్మశాస్త్రం యొక్క ముఖ్యమైన ఉద్దేశము మనిషి యొక్క శ్రేయస్కరము. ఈ లోక ఆచారాల యొక్క ముఖ్యమైన ఉద్దేశము మనిషికి సహాయపడాలి అని. చాలాసార్లు సాబత్తు గురించి రకరకాల వివరణలు చాలామంది సేవకులు చేస్తూ ఉంటారు. ఒకటి మాత్రం నమ్మాలి ప్రియ సహోదరులారా, విశ్రాంతి దినం అనేది ప్రభువును స్తుతించేదానికి, విశ్రాంతి దినం అనేది విశ్వాసములో బలపడడానికి, విశ్రాంతి దినం అనేది దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియచేయడానికి. ఇవి గనక లేకపోతే అనవసరమైనటువంటి ఆచారాల మూలంగా ఉపయోగం లేదని ప్రభు తెలియచేస్తున్నాడు. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి సాబత్తు సమస్య మా అందరికీ ఒక ఆధ్యాత్మికమైనటువంటి బోధనను చేసింది. ప్రతి చట్టము, ప్రతి వాక్కు మనిషి యొక్క శ్రేయస్కరం కోసమే కానీ వినాశనానికి కాదు అని, అనవసరమైన ఆచారాలు, అనవసరమైనటువంటి చట్టాలు ద్వారా ఉపయోగమేమీ లేదని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు చట్టానికంటే అధికుడు, దేవుడు దేవాలయానికంటే శ్రేష్టమైనటువంటి వాడు, వాటన్నిటిని సృష్టించిన దేవుడు వాటన్నిటికంటేనూ గొప్పవాడు అని ఈరోజు మాకు తెలియచేసిన విధముగా ప్రభువా, మేము రాబోయే కాలమంతా కూడా మీ చిత్తానుసారముగా, మీ చట్టానుసారముగా, మీకు ఇష్టమైన విధముగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ యొక్క వేకువ జామున ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని అనేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని, అనేక ప్రదేశాలకు ప్రయాణాలు చేయాలి అని, అనేకమైనటువంటి సమస్యలు తొలగిపోవాలి అని ఎంతో ఆశతో ప్రార్థిస్తున్న ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, చదువుకుంటున్న బిడ్డలను దీవించమని, ఉద్యోగానికి వెళ్ళబోతున్న బిడ్డలను దీవించమని, దారి ప్రయాణమంతా తోడుగా ఉండమని, ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని, దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించమని, వారి యొక్క బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని ఆశపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభువా, లైవ్ చాట్ ద్వారా వారి యొక్క ప్రత్యేకమైన సమస్యలను, ఉద్దేశాలను తెలియచేస్తూ ప్రార్థనా సహాయాన్ని కోరుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీకు సమర్పిస్తున్నాం. ప్రభువా, వీరందరినీ కూడా ఆశీర్వదించండి, విశ్వాసాన్ని బలపరచండి, మీ వాక్కు ద్వారా నింపండి. ప్రభువా, మీ యొక్క శక్తితో నింపమని, ప్రభువా, విశ్వాసాన్ని బలపరిచి అద్భుత కార్యాలు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, గృహ నిర్మాణంలో ఉన్న బిడ్డలను దీవించమని, ఉద్యోగాల కోసం, వివాహాల కోసం, సంతాన వరం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిపించమని, ప్రభా, ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, అనేక సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న వారికి న్యాయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే ఫోన్ల ద్వారా మాకు ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరి ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ కొరకు ప్రార్థన చేస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని, ఈ ఉదయంలో ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డను మీ ఆధీనంలో
హృదయంలో ఉంచి మీ ఆత్మతో నింపి కాచి కాపాడమని ఈ మనవులన్నిటినీ మననాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షక. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షక. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా. మూడు బారిన నా జీవితం చిగురింప చేసావు దేవా. నిష్ఫలమైన నా జీవితం ఫలింప చేసావు ప్రభువా. నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలింపని వారికి ప్రకటించుటకు అంగీకరించుము ఈ సమర్పణ. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా. నీ చరణాల సేవకై అంకితమయ్యా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమున కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమున కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న నీ శ్రీ సభ అర్పణలను దయతో వీక్షింపుము. ఈ అర్పణలను ఆహారముగా భుజించుచు నీ విశ్వాసులకు ప్రావిత్ర్యములో మరింత వృద్ధిని దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో మీ ఉండునుగాక. ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుడు శరీరధారి అయి మనందరిని రక్షించాలి అని, మనందరి ప్రార్థన ఆలకించాలి అని, మనందరి కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు తొలగించాలి అని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ గొప్ప దేవుని ముందు మోకరించి మన ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ఆ ప్రభు పాదాల చెంత ఉంచుదాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్ర
కనుకని పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము. భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనే మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా 14వ పోపు గారిని, జానేస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈరోజు దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను వారి ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను ఏరాళముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము.
మా అందరిపై దయచూపి దేవుని కన్నితలుగు మరియమాతతోనూ ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరు కూడా 2 చేతులు పైకి లేపి మన ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో మనస్సులో ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్నికీలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, సదా మనకు తోడుగా ఉంటూ కాచి కాపాడే ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికీ నిత్య జీవమును, శాంతి సమాధానమును, ఆయుధారోగ్యములు దయచేయునుగాక. ఆమేన్.
నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును నేను వానియందును ఉందుము అని ప్రభువు పలుకుచున్నారు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 56వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమవరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములలో పాల్గొనిన మాయందు దీని రక్షణాదాయక ప్రభావము అధికముగా చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనము.